2, 3 రోజుల తర్వాత లేదు మామ ఫోన్ తీసేసాను మామ, నాకు ఫోన్ ఉంటే చాలా ప్రాబ్లం ఉందంటే సరే అయ్యా అని ఫోన్ తీసేసిండు, సిమ్ కార్డు తీసేసుకుండు. ఫోన్ నాకు ఇచ్చేయమ్మ నేను పెట్టుకుంటాను పెట్టుకుంది. ఒకరోజు మా పాప ఏం చేసింది మేడం, డాడీ 2 రూపీస్ ఇవ్వ బిస్కెట్ ప్యాకెట్ చేసుకుంటా అంటే నా దగ్గర లేవమ్మా మమ్మీ పర్సులోకి వెళ్ళి తీసుకోపోవని పర్సుని ఇట్లా అన్నది మేడం. జోబులోకి వెళ్ళి ఐడియా సిమ్ కార్డు పడ్డది మేడం. ఎట్లానే ఐడియా సిమ్ కార్డు తీసుకుపోయి ఫస్ట్ దాని నంబర్ తీసుకుంది మేడం. నంబర్ తీసుకొని రాసుకున్నాం మేడం. ఐడియా సిమ్ కార్డు తీసుకుపోయి 9th ఫ్లోర్లో వచ్చి 9th ఫ్లోర్ నుంచి కొట్టుకుంటే తీసుకొచ్చింది మేడం నన్ను. నేను ఆమెను ఇంతవరకు ఒక్క మాట అన్నాను మేడం, కొట్టాను మేడం, వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటాను మేడం, ఆమెను ఎదురుగానే అడగాను మేడం. అయితే ఎందుకు ఎట్లా చేస్తున్నావు సిమ్ కార్డు ఎవరిది అంటే మా ఫ్రెండ్ది, నా ఫ్రెండ్ అంటే ఎవరో చూపెడుతుందా, నేను ఆమెకి ఇచ్చేసాను సిమ్ కార్డు, నాకు అనుమానం తీరిపోతుంది కదా అంటే ఈమె దెబ్బ ఉరికిపోయి ఆమెకి ఏం చెప్పింది మేడం, ఇగో మా ఆయన వస్తాడు సిమ్ కార్డు తీసుకొని పెట్టుకో, ఆయన పోయినాక మళ్ళీ నేను తీసుకుంటాను. అయితే నాడు అంటే అన్న సిమ్ కార్డు అని ఆమె అడిగింది. అమ్మ సిమ్ కార్డు ఒక మాట, పోలీసు వాళ్ళు వస్తారు ఇప్పుడు, సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉందో నిన్ను మీ నాయనని తీసుకుపోయి లోపటేస్తారు. అన్న నీకు దండం పెడతానని భార్య ఇట్లా చెప్పింది అన్నది. ఇంకా డౌట్ ఎక్కువ అయిపోయింది మేడం నాకు. మళ్ళీ అక్కడ నుంచి సిమ్ కార్డ్ నెంబర్ తీసుకున్నాను మేడం. సిమ్ కార్డ్ నెంబర్ తీసుకొని ఎవరి పేరు మీద ఉందని బన్స్లాల్పేట వాళ్ళ ఇల్లు ఉంది మేడం, బన్స్లాల్పేట అలా పోయి అన్నీ మొత్తం కనుక్కున్నాం మేడం. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఆయన పేరేం పేరు అంటే రవి. ఎట్లుంటాడు అంటే ఎర్ర ఉంటాడు, మధ్యలో కలిపి బప్పు తీస్తాడు, కిమ్స్ హాస్పిటల్ పని చేస్తాడు అనేది ఇంకా డౌట్ ఎక్కువ అయిపోయింది మేడం నాకు. మళ్ళీ అట్లనే ఒకసారి మేడం నేను డ్యూటీకి పోతున్నానని ఆమెను తీసుకుపోయి గేటు ముంగట వదిలిపెట్టిన మేడం. నేను ఇంటికి వచ్చేసిన, నాకు చెప్పకుండా మళ్ళీ డ్యూటీకి పోకుండా రివర్స్ వచ్చేసింది మేడం. ఇంటికి రాలే మేడం, ఏడికి పోయిందో తెలియదు మేడం. ఏదో నాకు డౌట్ వస్తుంది అని మళ్ళీ నేను డ్యూటీ కాడికి పోయి కనుక్కున్నా మేడం. మేడం ఆరికందులో ఒకసారి మాట్లాడేది ఉందంటే రాలేదు డ్యూటీకి అనగానే ఇక నాకు ఇంకా ఎట్లోనే అయిపోయింది మేడం. పొద్దుగాల 7 గంటలకు పోయే 7 గంటల నుంచి 3:30 వరకు డ్యూటీ, ఇంటికి 5 గంటలకు వచ్చింది మేడం. 7 పోయినామని నేను గట్టిగా అడిగితే మా మామూలు కొడతారు మేడం, నన్ను మా అత్త కొడుతుంది మేడం, నా బొమ్మడుదలు కొడతాడు మేడం. రక్తం మేడం, మూతి మొత్తం. ఆమె ఏడుంది మేడం చెప్పన్నా మేడం, ట్యాంక్ బండ్ దగ్గర దర్గా పక్కన పార్కులు ఉంది మేడం. ఎవరితో మేడం? ఇక అంతోనే మేడం. మీకెవరు చెప్పారు? లేదు మేడం. మీకెవరు చెప్పారు ఆవిడ అక్కడ ఉంది? ఆమె నోరుతోనే చెప్పింది మేడం నాకు, ఇది నా ఫేవరెట్ పార్క్, ఇది నా ఫేవరెట్ పార్క్ అని. ఫేవరెట్ పార్క్ అంటే అక్కడ ఉందని మీరు ఎట్లా చెప్తున్నారు? ఆమెనే చెప్పింది మేడం నాకు. ఏమని? ఆమెనే అడగండి మేడం. ఏం చెప్పావమ్మా? నేను చావనీకి పోయినా కరెక్టే, ఈడనే ఉన్నా, ఆడ పోలీసు వాళ్ళని కూడా నేను అడుగుపిస్తానంటే లేదు నువ్వు అంతోటే ఉన్నావు అంటే సరే నేను ఉన్నానే అనుకోని నేను అన్నాను మేడం. మేడం అట్లనాకే నాకు ఇంకా కోపం వచ్చింది. ఎట్లా తెలుసా మేడం, అసలు డ్యూటీకి ఇంటికి వచ్చినాక నిద్రలో కూడా అలసిపోయి పంటే కూడా నిద్రలో కూడా వాడు వచ్చిండు అయ్యాలా, వాడు నీతో మాట్లాడినా ఇట్లా టార్చర్ పెట్టి మా మమ్మీకి కూడా చెప్పుకోలే మేడం నేను. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.